అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ దిష్టి అన్న పదమో ప్రాంతీయ విభేదమో మళ్ళీ దీన్ని తీసుకురావడమో పర్టికులర్గా అంటే మీ పిసిసి చీఫ్ డైరెక్ట్గా ఈ మాట మాట్లాడారు కాబట్టి ఇది ఇంత రాద్ధాంతం అవుతుంది. ఒకసారి జనసేన నాయకులు ఏం చెప్తారు ఇంత మాధవరెడ్డి గారు? అంటే ఇక్కడ ముఖ్యంగా మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినట్టు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయి ఉండి మేము ఎక్కడ పోటీ చేసినామో అవగాహన అనేది అసలు ఏం లేకుండా మాట్లాడుతున్నారు. మేము 8 స్థానాల్లో పోటీ చేసినాం, మీరు నెట్ లో వెతికిరు, బాగా వెతికిరు, కరెక్ట్ వెతికుంటే బాగుండదని నేను సలహా ఇస్తున్నా. ఎందుకంటే మేము పరిగణించి మేము పోటీ చేయలేదు, గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి అంటే జూబ్లీ హిల్స్ లో మేము అఫీషియల్ గా జనసేన పార్టీ మద్దతు ఇచ్చినాము, మేము తిరిగినాము, అఫీషియల్ ప్రెస్ మీట్లు పెట్టాము, క్యాండిడేట్ తో పాటు సభలలో పాల్గొన్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొన్నారు. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడాలి. ఎందుకంటే మీకు పరిజ్ఞానం లేదు, ఓన్లీ మీడియా ముందుకు వచ్చి నెట్ లో పెట్టుకుని వచ్చి మాట్లాడతాను. నాకు అర్థం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రచారం రాలేదని చెప్పి మాట్లాడితే మీరు వినకుండా ఏదో మాట్లాడతావు. మీరు వినండి, నీకేం పరిజ్ఞానం నాకు అర్థం కాక ఎన్ని స్థానాలు పోటీ చెప్పరాదు? 8 కన్నా ఎక్కువ చేసినాం మనం. మీరేమన్నా వచ్చే పద్ధతిగా మాట్లాడదు. కౌశిక్ గారు డిబేట్ ప్రారంభంలోనే రచ్చ చేయొద్దు. కౌశిక్ గారు ఎన్ని జిల్లాల్లో తెలియదు నీకు? పేద వచ్చి ప్రేమ ముందు కూర్చొని మాకు తెలియదు మాట్లాడుతున్నావు స్పోక్స్ పర్సన్ గా. చెప్పు జిల్లాల పేర్లు కౌశిక్ గారు ఏం తెలుసా నీకు? కూర్చొని మైక్ దొరకనే శివం వస్తా నీకు. కౌశిక్ గారు మీరు మాట్లాడారు, అయిపోయింది. ఒక నిమిషం ఆగండి. మాధవరెడ్డి గారు మీరు కూడా ఆగండి. మీరు ఆగండి. మాధవరెడ్డి గారు మీరు మాట్లాడకండి. మాధవరెడ్డి గారు మీరు మాట్లాడకండి. శ్రీలక్ష్మి గారు ఒక నిమిషం వచ్చి మాట్లాడుతా. నీకు అర్థంగా జనసేనకు రాష్ట్ర అధ్యక్షులు లేదు, కమిటీలో చెప్పొచ్చు. శ్రీలక్ష్మి గారు రాహుల్ గాంధీ మర్యాద మాట్లాడే నేర్చుకో. మీరు నేర్పాలి మర్యాదగా. మాట్లాడుతా నాకు అర్థం కాదు. ఏమండి నేను ఇంకా బ్రేక్ ఇస్తాను చెప్తున్నాను. లక్ష్మి గారు మర్యాద నాకేం తెలియదు మాట్లాడతా. నన్ను మాట్లాడే ముఖాన్ని నువ్వు డిబేట్ లోకి వచ్చిన నీ ముఖం కౌశిక్ గారు కాదు, ఆగండి. మళ్ళీ ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడితే తమాషాలా ఏమనుకున్నావు? నేను వీరవల్లా అనుకున్నావు. నేమన్నా నీ శేలింగంపల్లి నీ కథ ఇది కరెక్ట్ కాదు కౌశిక్ గారు, ఇది కరెక్ట్ కాదు. ఆగండి, ఆగండి, నన్ను మాట్లాడేటప్పుడు మీరు ఆగండి. ఆగండి కౌశిక్ గారు, అధికార పార్టీ నాయకులు ఇలాగేనా మాట్లాడేది? ఇదే నా పద్ధతి? ఒక్క నిమిషం ఆగండి. కమ్యూనికేషన్ లేదు మీకు ఏంటి? ఇలాంటి లాంగ్వేజ్ ఇలాంటి నేను మర్యాద మీరు కూల్గుండండి, మీరు కూల్గుండండి. చర్చ చేద్దామంటే దమ్ముడు రా. చర్చ
దమ్మేంటండి ఇది మేడం, ఏంది మేడం? నాకు అర్థం ఏమండి, కాదు. నేను ఇక్కడ పొద్దున్నే డిబేట్- మాకేం తెలియదు మాట్లాడతాను. ఆయన సాయంతో ఆయన కథ అయితే నాకు అర్థం కాదు. ఏంటండి? ఛాయ్ కావాలా? ఎలా డిబేట్కి ఛాయ్ కావాలా? ఈ పద్ధతి డిబేట్కి ఛాయ్ కాదు. కావాలా? డిబేట్ తెలంగాణ? చేయండి. డిబేట్కి ఛాయ్ కావాలా? పీసీఆర్